ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అక్కడ అధికార పార్టీకి బీఆర్ఎస్ కు సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రా తీశారు. డ్రా కాంగ్రెస్ ను వరించింది. మున్సిపల్ చైర్మన్ పదవి శ్రవణ్ ను వరించింది. మరోవైపు తొర్రూరులో ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఆఫీసుకు వెళ్లకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఇక అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ను వరించడంతో ఎర్రబెల్లి కంటతడి పెట్టారు. రేవంత్ రెడ్డిది మార్గపు పాలన అని విమర్శించారు. కమిషనర్ గారు దయచేసి ఇవి మీరు మీడియా ద్వారా ప్రతి ఒక్కరు తెలిసేట్ చేయాలని మా కోరిక అండి. కోరం పెట్టండి, కోరం ఉంది. ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పబ్బం కట్టారు, పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46,000 ఓడిపోతే నాకు 2,000 లీడ్ ఇచ్చింది సర్పంచ్ ఎన్నికలు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను నన్నే గెలిపించారు. ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది. ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం నాకైతే బాధ ఉన్నది. ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి? ప్రజలు నాకు పబ్బం కట్టారు, పట్టం కట్టారు. సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ సీట్లు ఇచ్చారు. నేను 46